బిగ్ బాస్ 9 ఎపిసోడ్ 12 ఈరోజు జరిగిన ఎపిసోడ్లో జడ్జెస్ రెడ్ కార్డ్ ఉందని చెప్పారు. 2 yellow కార్డ్స్ అంటే 1 రెడ్ కార్డ్ అనే కదా అని నవదీప్ అన్నారు. రెడ్ కార్డ్ పర్ఫార్మెన్స్ బాగోలేకపోయినా, బిహేవియర్ బాగోలేకపోయినా ఈ కార్డ్కి కన్సిడర్ చేస్తారు. ఇక గేమ్లోకి వెళ్తే ఫస్ట్ బ్యాడ్జెస్ ఇచ్చి వాళ్ళ గురించి చెప్పాలి. ఆ బ్యాడ్జెస్ పాజిటివ్ ఆర్ నెగిటివ్ ఏదైనా అవ్వచ్చు. ఇచ్చి అది ఎందుకు ఇచ్చారో అనేది చెప్పాలి. అలానే దాన్ని ఎదుటివారు డిఫైన్ చేసుకుని ఒప్పుకోవచ్చు, ఒప్పుకోకపోవచ్చు. శ్రీజకి క్లవర్ అని బ్యాడ్జ్ ఇచ్చింది. దివ్య ఓవర్ స్మార్ట్ అని మనీష్కి ఇచ్చింది. మనీష్ అందరికన్నా నేనే బాగా ఆడతా అనుకుంటాడు అని చెప్పింది. దానికి మిగిలిన కంటెస్టెంట్స్ అందరూ అగ్రీ అయ్యారు. ప్రియా షాకిబ్కి బోరింగ్ అని ఇచ్చింది. తన గేమ్ గ్రాఫ్ డౌన్ అవుతుందని ఆటలో అని చెప్పింది. దానికి షాకిబ్ ఒప్పుకోలేదు. పవన్ పడాల, పవన్కి ఇమ్మెచ్యూర్ అని ఇచ్చాడు. కానీ అది అతను ఒప్పుకోలేదు. అందరూ అతన్ని ఇమ్మెచ్యూర్ కాదు కానీ సెల్ఫ్ సెంటర్ అని అన్నారు. జడ్జెస్ అయితే బిగ్ బాస్ హౌస్లో సెల్ఫ్ సెంటర్ లానే ఉండాలి కదా అన్నారు. ప్రసన్న నాగకి డమ్ అని ఇచ్చాడు. దాన్ని జడ్జెస్ కూడా ఒప్పుకోలేదు. ప్రసన్న తన పాయింట్ కరెక్ట్గా చెప్పలేకపోయాడు. అలా 7 మెంబర్స్ 7 కంటెస్టెంట్స్కి ఇచ్చారు. చివరికి కల్కికి ఎవరు బ్యాడ్జ్ ఇవ్వలేదు. తనను పక్కన పెట్టి తర్వాత అసలు గేమ్కి వెళ్ళారు. దీనిలో ఎవరికి బ్యాడ్జ్ ఇచ్చారో వాళ్ళు జోడీ కింద ఉంటారు. అలా 7 జోడీస్ గేమ్ ఆడారు. ఇక గేమ్ ఏమిటంటే తోలుబొమ్మల ఆటలా ఒకరు ఇంకొకరిని కర్రలతో ఆడించి వాళ్ళు ఇచ్చిన ఫుడ్ ఐటమ్స్ బౌల్లో వేపించి బెల్ కొట్టాలి. ఎవరైతే బెల్ ఫస్ట్ కొడతారో ఆ టీంకి పాయింట్ వస్తుంది. అలా 3 పాయింట్స్తో నాగా అండ్ ప్రసన్న జోడీ విన్నర్ అయ్యింది. ఈ జోడీ నుండి ప్రసన్న ఓట్ అప్పీల్ అడిగాడు. తర్వాత వరస్ట్ ప్లేయర్ కింద షాకిబ్ ఎల్లో కార్డ్ ఇచ్చారు. ఇంకో కార్డ్ని ప్రసన్నకి ఇచ్చారు. ఎందుకంటే తను ఓపెన్గా తన ఒపీనియన్ చెప్పలేకపోయినందుకు ప్రసన్నకి ఇచ్చారు. వాల్యుబుల్ ప్లేయర్గా నాగా డబుల్ స్టార్స్ దక్కించుకున్నాడు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.